పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పుట్నాల పకోడాని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోనికి పుట్నాల పప్పును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని లాంగ్ స్లైసెస్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోనికి వేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, చిటికెడు పసుపు, అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసుకున్నాక కొంచెం నీళ్లు పోసి మిక్స్ చేయండి. లాస్ట్గా కొంచెం జీరా, కరివేపాకు వేసి కలిపాక పొయ్యి మీద మూకిడ్లో ఆయిల్ హీట్ అయ్యాక పకోడీ షేప్స్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ క్రిస్పీగా వస్తాయి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ పుట్నాల పకోడీ అనేది రెడీ అయిపోతుంది.